రాజు గారు ఈ రోజు మీరు మధురంలో క్యారెట్ కోకో బర్ఫీ చేయబోతున్నారు. అవునండి. బర్ఫీలో ఈ చాక్లెట్ పౌడర్ కాంబినేషన్ ఏంటి, బాగుంటుందా? చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ కోకో అంటే నేను సింగిల్ కోకో కాకుండా 2 కోకోస్ వాడుతున్నాను. కోకోనట్ కూడానా? ఎస్. ఓకే, అయితే డిఫరెంట్ గా బాగుండొచ్చు టేస్ట్. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. కానీ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా ఇది ప్రాసెస్. అంటే కొంచెం మనకి బర్ఫీ కాబట్టి కొంచెం అది దగ్గర పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అది ఎలా ఈజీగా చేసుకోవాలో మీరు మాకు చెప్పాలి. తప్పకుండా. ఓకే, మరి క్యారెట్ కోకో బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ కోకో బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూను, పాలు 1/4 కప్పు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. క్యారెట్ కోకో బర్ఫీ. ఓకే అండి. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందుగా. ఓకే. సో స్వీట్ అనగానే కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ ఉండాలి, యాలకుల పొడి ఉండాలి, నెయ్యి ఉండాలి. ఎస్. ఓకే. డ్రై ఫ్రూట్స్ అండి. కిస్మిస్, బాదం, కాజు, కొంచెం పిస్తా కూడా మన ఇష్టం. పిస్తా కూడా వేసుకోవచ్చా కావాలంటే? వేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా యాడ్ చేశారా మీరు? యాడ్ చేశాను. ఓకే, ఎస్. కానీ కోకో పౌడర్తో స్వీట్స్ అంటే ఇంకా పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్ అలా తగిలితే చాలు అది దేంట్లో ఉన్నా సరే లాగిచ్చేస్తారు. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే. క్యారెట్ క్యారెట్ని చక్కగా నేతిలో వేయించుకోవాలి. చక్కగా క్రంచీగా తయారవుతుంది కదండి ఇలా తురిమిన తర్వాత మనం వేస్తే. అవునండి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలండి. ఓకే. సో ఇది వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాలండి. ఎస్ అండి. ఓకే. దగ్గరకు వచ్చేసింది కదండి, వెట్నెస్ మొత్తం పోయింది. ఎస్, కొంచెం పొడి పొడిగా కావాలి. ఎస్. సో ఇప్పుడు సరిపడా పంచదార. సో ఇందులోనే పంచదార వేసేయాలి. అవునండి. సో క్యారెట్ ఎంత స్వీట్ గా ఉంది చూసుకుని దానికి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క క్యారెట్ ది మనం చిన్న ముక్క టేస్ట్ చేసి అప్పుడు. ఎస్. సో కొన్ని కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి కదా. కావాలంటే మొత్తం కంప్లీట్ వేడి అయిపోయిన తర్వాత కూడా కొంచెం టేస్ట్ చేసి సరిపోకపోతే కూడా యాడ్ చేసుకోవచ్చు కదా పంచదార. యాడ్ చేసుకోవచ్చు, బట్ ఒకేసారి యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, పంచదార అంతా కరగనివ్వాలి. కరిగి మొత్తం దగ్గరికి రావాలండి ఇది? మెల్ట్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి ఉంది. ఓకే. ఇది ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ అండి? సో ఇక్కడ కోకో అన్నాం కదా, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. కావాలంటే ఎండు కొబ్బరి పొడి అవాయిడ్ చేసి ఉత్త చాక్లెట్ పౌడర్తో చేసుకోవడం అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి నేను అంటే కొంచెం మనకు దగ్గరికి రావడానికి రవ్వ వాడట్లేదు. సో ఓన్లీ మీకు కోకో పౌడర్ వాడితే కొంచెం రవ్వ వేసుకుంటే మనకి కొంచెం బైండింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు కోకో పౌడర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని, లేదా డైరెక్ట్గా కోకో పౌడర్ ఇక్కడ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే డ్రైగా ఉంది కాబట్టి. ఓకే. సో కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. అలా అయితే ఇంకా ఈజీగా కలిసిపోతుంది. అవును. ఉత్త ఎండు కొబ్బరి అండ్ చాక్లెట్ పేస్ట్ బాగుంటుందండి? అప్పుడు ఎక్కువ చాక్లెట్ టేస్ట్ వస్తుంది, మన చాక్లెట్ తిన్నట్టుగా ఉంటాయి కొన్ని కొబ్బరి చాక్లెట్లు వస్తాయి. సో అలా ఆ టేస్ట్ కూడా ఉంటుందేమో. సో ఓన్లీ అనుకున్నప్పుడు మనం కోకో కాకుండా మామూలుగా మనకి డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా, సో అది వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో బాగా కలిపేసుకుని. ఓకే. సో స్టవ్ ఆపేసేసి. మంచి వాసన వస్తుంది రాజు గారు. సో ఒక ప్లేట్ నెయ్యి రాసేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఈజీగా రావడానికి నెయ్యి వేస్తున్నారు. ఓకే. సో అది కొంచెం డ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి? అంతేనండి. ఓకే.
లేదా ఏమైనా మోల్స్ ఉంటే దాని దగ్గర షేప్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అలా. ఓకే ఓకే. సో వీటిపైన అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్. సో వాటితో కూడా డిజైన్ చేస్తున్నారా రాజు గారు? అలానే లేదు, మన ఇష్టం వచ్చినందుకు ఇలానే చేస్తాం. ఓకే. సో ఇది కాస్త మనం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే. సో కాసేపు ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఓకే. సో ఇది చల్లారేలోపు మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. కానీ అది క్యారెట్ కొబ్బరి ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా బాగా వస్తుందండి నిజంగానే. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో క్యాప్సికమ్ క్యారెట్. సో ఈజీ కార్వింగ్ చేస్తున్నాను. సో చిన్న పిల్లలైనా సో ఈజీ అయితే పిల్లలందరూ కూడా ట్రై చేస్తారు. హాలిడేస్ కదా, కొన్ని వాళ్ళ బేస్లో అంటే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్లో కొన్ని కార్వింగ్స్ నేను చూపిస్తాను అనమాట. ఓకే. సో కొంచెం రౌండ్గా ఉన్నది, కొంచెం పెద్ద సైజ్ ఉన్నది తీసుకోవాలి క్యాప్సికమ్. ఓకే. సో జిగ్జాగ్గా కట్ చేయడానికి, అంటే ఈవెన్గా కాకుండా ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఒకటి పెద్దగా తీసుకున్నాను, ఒకటి చిన్నగా చేశాను. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ కలవాలండి. సో అప్పుడు మనకు ఇలా ఈజీగా రెండుగా వచ్చేది. ఓకే. విడిపోయి వచ్చేస్తుంది. సో రెండో దాంట్లో మధ్యలో సీడ్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా తీసేయాలి. కానీ ఇది తీసేటప్పుడు కొంచెం కష్టమే, మళ్ళీ పక్కన లేయర్స్ ఎక్కడ కట్ అయిపోతాయని. ఒకటి కట్ అవుతుంది ఎలాగైనా. సో కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా బెటర్. ఓకే. ఓకే. సో 2 క్యారెట్స్, కొంచెం పెద్దగా ఉంది ఒకటి, కొంచెం చిన్నగా ఉంది ఒకటి తీసుకున్నాను. సో బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. ఇలా నిలబెట్టు. సో పైన కూడా కొంచెం లేవల్ చేయాలి. సో అలా పీల్ చేయకుండా న్యాచురల్గా అలాగే వదిలిపెడితే బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఇది కూడా సేమ్ అలాగే. ఓకే. సో ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇలా పైన కప్పేస్తాం. సింపుల్ గా ఈజీగా నీట్ గా చాలా 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 బాగుంది. ఓకే. ఓకే. ఇది సింపుల్ గా ఈజీగా ఉంది, ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి, చూడడానికి కూడా చాలా బాగుందండి. సో దీని మధ్యలో కొబ్బరి బొండాలు కూడా పెట్టాలనుకుంటే ఇప్పుడు మనకి ఈ సీజన్లో తెల్ల ద్రాక్ష వస్తుంది కదా. అవును. సో చిన్న సైజ్ కొంచెం రౌండ్గా ఉన్న గ్రేప్స్ తీసుకొని ఒక 3-4 బంచ్ అలా తీసేసుకొని కింద నుంచి టూత్పిక్తో గుచ్చేస్తే విత్ కొబ్బరి బొండం. ఎస్, అవును, సూపర్. సో అది కూడా చేయొచ్చు హ్యాపీగా. ఓకే. సో ఇది కొంచెం చల్లారినట్టుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకోవచ్చు కదండి చల్లగా. తొందరగా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో. ఓకే. సో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ చేసి కవర్స్ ఏమన్నా దానికి చాక్లెట్ కవర్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసి కూడా ఇవ్వచ్చు పిల్లలకి హ్యాపీగా. అలా ఇవ్వచ్చు, లేకపోతే కప్ కేక్స్వి మనకు ఆ పేపర్ కప్స్ లా దొరుకుతాయి కదా, సో వాటిలో కూడా మనం స్టఫ్ లా చేసేసి మనం ఇవ్వచ్చు. సో ఇలా షేప్లో వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కావాలంటే చాక్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు కదా, ఇది వస్తుందా అలాగా? చేసుకోవచ్చు, రోల్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే. షేప్స్ అనే ఇంకా మనం డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. ప్లేట్ ఇస్తారా? ఎస్. సో ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు, పిల్లలతో మొత్తం ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. ఇలాంటి కనుక చేసి ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా మనం పీసెస్ చేసుకోవాలి. ఓకే. 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 క్యారెట్ కోకో బర్ఫీ రెడీ అండి. ఓకే, మరి చక్కటి కార్వింగ్తో పాటు క్యారెట్ కోకో బర్ఫీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ కోకో బర్ఫీ తయారు చేయు విధానం.
ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి బాగా కరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కోకో పౌడర్ లో తగినన్ని పాలు పోసి బాగా కలిపి దీనిలో పోసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో సమంగా పరిచి పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోకో బర్ఫీ రెడీ.